Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ 2.0 గేమ్ స్టార్ట్. వైసీపీలోకి కీలక నేతలు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిన వైసీపీ తిరిగి కోలుకోకుండా కార్యాచరణ అమలుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. కూటమి లక్ష్యంగా కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీలో నాడు వైఎస్ఆర్ టీంలో కీలకంగా వ్యవహరించిన నేతలు వైసీపీలో చేరడం ద్వారా కేడర్కు కొత్త సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మద్దతుగా నిలిచేందుకు నిరాకరించిన నేతలు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత ఇక పార్టీకి భవిష్యత్తు లేదనే వాదన తెర మీదకు వచ్చింది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీలోని పలువురు సీనియర్లు కూటమి పార్టీల్లో చేరారు. పార్టీ ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తాజా నిర్ణయం తర్వాత కేడర్లోనూ కొంత అయోమయం మొదలైంది. ఈ సమయంలో జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీతో కలిసి పనిచేసిన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం వారు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. తాజాగా జగన్ 2.0లో కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తారో చూస్తారంటూ మాజీ సీఎం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో నాడు వైఎస్ విధేయుడిగా ఉన్న పిసిసి మాజీ చీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారు. కొద్ది రోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్తో బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం సాగింది. ఇప్పుడు పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. అదేవిధంగా తూర్పుగోదావరికి చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత పేరు రేసులో ఉంది. గతంలో వైఎస్తో కలిసి పార్టీలో పనిచేసిన మరో 3 నేతలతోనూ వైసీపీ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వారు జగన్తో చర్చలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి నేతలు వరుసగా కూటమి వైపు వెళుతున్న వేళ ఈ చేరికలు పార్టీకి మేలు చేస్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శైలజానాథ్ గతంలో మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పనిచేశారు. షర్మిల పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో జగన్ కాంగ్రెస్ నేతలు, అందులోనూ వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన వారిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా షర్మిలకు సైతం షాక్ ఇచ్చే అంశంగా భావిస్తున్నారు. షర్మిల పార్టీ కోసం కాకుండా జగన్ పైన విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించడం కాంగ్రెస్లోని కొందరు ముఖ్యులకు నచ్చడం లేదు. ఈ అంశంపైన ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో ముందుగా కాంగ్రెస్ నుంచే జగన్ 2.0 రాజకీయం మొదలుపెట్టారు.